ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి రానుందా? నితీష్ కుమార్ మరోసారి సీఎం పీఠమెక్కుతారా? సర్వేలతో దేశ రాజకీయాలు మార్చిన పీకే ఇప్పుడు స్వతహాగా రాజకీయ అవతారం ఎత్తారు. బీహార్ రాజకీయ యుద్ధంలో ఆయన ఆటలో అరటి పండుగ మిగిలిపోతాడా? అమిత్ షా మోడీ ద్వయం ముందు ఇండియా కూటమి ఎత్తులు చిత్తయ్యేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉత్తరాదిన రెండో పెద్ద రాష్ట్రమైన బీహార్లో ఎన్నికల రాజకీయ సెగతో అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్ రాష్ట్రంలో పలు చిన్న పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నితీష్ కుమార్ పలుమార్లు యూటర్న్లు తీసుకుంటూ కూటములు మార్చారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏతో జతకట్టిన నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లు వస్తే జేడీయూ 43 సీట్లకే పరిమితం కావడంతో ఆయన తన ఆధిపత్యానికి బ్రేక్ పడుతుందని మరోసారి ఎంజీపీతో చేతులు కలిపారు. అయితే ఆశ్చర్యకరంగా 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మరోసారి కూటమి మారి తిరిగి ఎన్డీఏలో చేరారు. దీంతో బీహార్లోని మొత్తం 40 ఎంపీ స్థానాల్లో 30 స్థానాలు ఆ కూటమి సాధించింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడంలో ఈ స్థానాలే కీలకమయ్యాయి. అయితే నితీష్ కుమార్ ఇలా పదే పదే పొత్తులు కూటములను మారుస్తుండటంతో ఆయన విశ్వసనీయత అనేది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి ఎన్డీఏకు సవాలుగా మారింది. అయితే ఇటీవల వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వడంతో ముస్లిం మైనారిటీలు నితీష్ కుమార్ పై కోపంగా ఉన్నారు. అయితే మద్య నిషేధం తర్వాత రాష్ట్రంలో మహిళలు నితీష్ కుమార్ ఆర్మీగా మారారు. మద్య నిషేధం అంశాన్ని ఎన్డీఏ సానుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్పై కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ప్రధాని మోదీ బీహార్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పలువురు అగ్రనేతలతో పాటు మోదీ బీహార్ పర్యటనకు వెళ్లారు. దీనికి తోడు బీహార్లో పలు ప్రాంతాల్లో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండడంతో అసెంబ్లీ ఎన్నికలపై ఆ పార్టీలో విశ్వాసం పెరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీకి తోడ్పాటును అందిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీహార్ ఎన్డీఏ కూటమిలో పైచేయి సాధించాలని బీజేపీ చూస్తోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్డీఏ బరిలోకి దిగుతున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాబోయే సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాత అధిష్టానం నిర్ణయిస్తుందని బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలోని లుకలుకలను స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత పోరు ఇలానే కొనసాగితే ఇరు పక్షాల మధ్య ఓట్లు చీలే అవకాశం ఉంది. అయితే బీహార్లో జరిగే రాజకీయ పరిణామాలు బీజేపీకి అగ్ని పరీక్షలా నిలవబోతున్నాయి. ఇక వివిధ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలను తాను అధికారంలోకి తెచ్చానని చెప్పుకునే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహార్లో జనసురాజ్ పార్టీని స్థాపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. అధికార ప్రతిపక్ష పార్టీలపై బీహార్ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన వ్యూహాలు రూపొందిస్తున్నారు. కులం ప్రస్తావన లేకుండా పారదర్శకమైన పాలనతో రాష్ట్రానికి అభివృద్ధిని అందిస్తానని ఆయన చెప్తున్నారు. కానీ కులాల చుట్టే రాజకీయాలు నడిచే బీహార్లో ఇది సాధ్యమేనా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జనసురాజ్ పార్టీ విద్య వైద్యం నినాదం ఓటర్లను ఆకర్షిస్తున్నా ఆ పార్టీకి రాష్ట్రంలో కుల బలం లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పట్టణాల్లో మధ్యతరగతి యువత పీకే పార్టీపై చూపిస్తున్న అభిమానం ఓట్లుగా మారుతాయా లేదా అనేది వేచి చూడాలి. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ కీలక పాత్ర పోషిస్తూ ఎన్డీఏ ఎంజీపీ కూటముల ఓట్లు ఏ మేరకు చీలుస్తుంది, ఏ కూటమికి నష్టం జరగనుందో ఆసక్తిగా మారుతోంది. మరోవైపు గతంలో వలె 2025 శాసనసభ ఎన్నికల్లోనూ బీహార్లో కుల సమరమే ప్రధానం కానుంది. తగ్గిపోతున్న నితీష్ కుమార్ వైభవానికి బీజేపీ ఉత్సాహం ఔషధంలా పనిచేస్తుందా? మహాగఠబంధన్ కు ప్రజాకర్షక హామీలు విజయం సాధించి పెడతాయా? నూతన జనసురాజ్ వినూత్న ఎజెండాకు ప్రజాదరణ దక్కుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వేచి చూడాల్సిందే.